తాగకుండా మాట్లాడుతున్నాడు, ఎవడు మత పదార్థాలు సేవించి మాట్లాడుతున్నాడు, ఏం అర్థమైతలేదు. సో ఫస్ట్ అయ్యేతో స్టార్ట్ చేద్దాం. సో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫుల్లా ఈ వీడియోలో యాక్సెప్ట్ చేసిండు. మా రాజకీయ పార్టీ రాజకీయ లాభం కోసం స్కీమ్ పెడుతున్నాము. హుజరాబాద్ ఎలక్షన్ కాబట్టి హుజరాబాద్ పెట్టినాము. మా రాజకీయ లాభం జరగాలని మేము స్కీమ్ తెచ్చినామని ఫుల్లా చెప్తున్నాం. హుజరాబాద్ ఎలక్షన్ ఉన్నదని అవి పెట్టినామని చెప్తాము. ఒక దిక్కు ఇవాళనేమో కొడుకే మాట్లాడుతున్నాడు, మా హుజరాబాద్ ఎలక్షనా దానికోసం స్కీమ్ తెస్తామా. ఒక దిక్కేమో వీళ్ళ మంత్రులు ఒక ఫేక్ లెటర్ సృష్టించారు. ఈటెల రాజేందర్ గారి పేరు మీద ఒక ఫేక్ లెటర్. జిహెచ్ఎంసీలో మీ అందరికీ యాద ఉన్నది, బండి సంజయ్ గారి పేరు మీద ఫేక్ లెటర్ 10,000 రూపాయలు ఆపాలని ఆయన రాసినట్టు ఒక ఫేక్ లెటర్. ఇలానేమో ఇది ఒక ఫేక్ లెటర్ తీసుకొచ్చి పెట్టి భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారు మన సారీ ఈటల రాజేందర్ లెటర్ రాసి ఆపినట్టు, ప్రేమేందర్ రెడ్డి గారు లెటర్ రాసి ఆపినట్టు, ఆయనేమో కేటీఆర్ ఏమో ఎవరు ఆపినా ఆగదు అంటాడు. అయ్యొక్క మాట కొడుకొక్క మాట. అసలు ఒక దళితుడిని రాష్ట్రపతి చేసిన పార్టీ మన భారతీయ జనతా పార్టీ. నువ్వు అధికారంలోకి వచ్చుడే కేసీఆర్ అనేటోడు దళితుడిని చీటింగ్ చేసి అధికారంలోకి వచ్చాడు, దళితుడిని మోసం చేసి అధికారంలోకి వచ్చాడు. కేసీఆర్ నువ్వు కూర్చున్న కుర్చీయే దళితుడి కుర్చీ. ఒక దళిత కుర్చీ మీద కూర్చొని ఇవాళ నువ్వు గవర్నమెంట్ నడిపిస్తున్నావు. దళితుడిని మోసం చేసి టిఆర్ఎస్ పార్టీ ఇలా ప్రభుత్వం ఉన్నది. నువ్వు ముఖ్యమంత్రి అయినప్పుడు ఫస్ట్ ఒక డిప్యూటీ సీఎం చేసినావు, దళితుడిని ఉప ముఖ్యమంత్రి చేసినావు. సరే ఆయన మీద ఏదో అలిగేషన్ వచ్చిందని ఆయనని వీకేసినావు. డాక్టర్ రాజయ్య గారు తీసేసి కడియం శ్రీహరిని ఆయనని ఉప ముఖ్యమంత్రి చేసినావు. తర్వాత ఆయన టికెట్ ఇచ్చిన అండి, టికెటే ఓటు ఇచ్చిన. ఇక 2018 మళ్ళా ముఖ్యమంత్రి అయినాక ఈ ఊరికే దళితుల్ని ఉప ముఖ్యమంత్రి లెక్క పెడితే నేను దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అన్నది యాదకొస్తుంది అందరు, కానీ ఆయన అది కూడా వీకేసి. కేసీఆర్ ఎన్ని ప్రామిసులు చేసిండు దళితులకి? 3 ఎకరాల పొలం ఇస్తా అన్నది వాస్తవం కాదా? ఆయన తర్వాత మళ్ళీ మాట మార్చి నేను ఇస్తా అనలేదు, దళితులకి 3 ఎకరాలు ఉండాలి అన్నాడు. ఇస్తా అనలేదా? దళితులకి డబల్ బెడ్రూమ్ ఉండాలి కట్టిస్తా అనలేదా?
చిన్నప్పుడు ఈ ఎటువంటి ముఖ్యమంత్రి తెలుసా అండి? తుపాల్ ముఖ్యమంత్రి. చిన్నప్పుడు ఇట్లా ఒట్టేసి తుపాసలు, ఇంగ్లీష్ లా ప్రామిస్ అని టూత్ పేస్ట్ అంటారు. ఈయన ప్రతిసారి ప్రామిస్ చేసి లోపల తుపాలు అనుకుంటాడు నోట్ల. ఒక్క వాగ్దానమా 2 వాగ్దానాల ఏమైంది? దుబ్బాకలకు పోయిండు. దుబ్బాకల పోయి ఆయన కొడుకు అనుకుంటాడు, కొడుకు అయ్యను నిరుద్యోగ వృత్తి విధి విధానాలు తయారవుతున్నాయి, కొడుకు ముఖ్యమంత్రి గారు తొందరగా ప్రకటిస్తా అన్నాడు. అనడా లేదండి? మీడియా మిత్రులు చెప్పాలి, నాకంటే ఎక్కువ మీరు న్యూస్ లో ఉంటారు. అన్నాడు కదా. అటు వేయండు ఏడ మన నాగార్జున సాగర్ వేయండు. మళ్ళా ముఖ్యమంత్రి ఏడవై ఫ్రీగా గొర్రెలు పంపుతాం మనం. అక్కడ యాదవ సోదరులు ఎక్కువ ఉంటారు. అక్కడ పోయి ఇన్ని రోజులు డిపాజిట్ మీద ఇస్తున్నాము, ఫ్రీ, ఇప్పటి నుంచి ఫ్రీ అన్నారు. అటు ఎలక్షన్ అయిపోయింది, ఇటు స్కీము తుపాలు అయిపోయింది. ఇవాళ దళితులు హుజూరాబాద్లో ఎక్కుతున్నారు, దళిత బంధువులు తెచ్చి. నువ్వు దళిత బంధువులు తెచ్చినావు, సంతోషం. నేను ఎప్పుడైనా కాదన్న మా భారతీయ జనతా పార్టీ అన్ని జాగాల్లో దళితులకు ఇవ్వని చెప్పినావు. నువ్వే మాకు రాజకీయ లాభం జరగాలని మేము హుజూరాబాద్లో పెట్టుకుంటామని నువ్వే అన్నావు. జరగని నీకు రాజకీయ లాభం తెలంగాణ వ్యాప్తంగా జరగని. ఇవాళ ఎలక్షన్ కమిషన్ ని హుజూరాబాద్ లా ఆపింది, ఎలక్షన్ కోడ్ ఉన్నది ఆపింది. మేము రాసిన లెటర్ కాదు, నువ్వే ఆపించుకున్నావు పైరవి చేసి. నువ్వు ఒక దివాలా చేసినావు రాష్ట్రాన్ని. నువ్వు నేను ఆపించుకోకపోతే దళిత బంధు పైసలు ట్రాన్స్ఫర్ చేయి వేరే నియోజకవర్గాలు. ఎందుకు రాష్ట్రం మొత్తం ఎందుకు ఇస్తలేవు? నువ్వు డిక్లేర్ చేసి ఎన్ని రోజులైంది? 3 నెలలు ఆడిపోయింది అవ్వదా? ఈయన పెట్టి 3 నెలల్లో నీకు తెలంగాణ దళితులు యాదకి వస్తలేరా? వేరే జిల్లాలకు డిక్లేర్ చేయి, వేరే జిల్లా ఫండ్ ట్రాన్స్ఫర్ చేయి. ఈయన కూడా ఫండ్ ట్రాన్స్ఫర్ చేస్తాడు, ఆ అకౌంట్ ని ఫ్రీజ్ చేస్తాడు. ఫస్ట్ టైం మీరందరూ ఏమైనా చేసుకోవచ్చు, అందరు కలిసి చేసుకుంటారా? మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మీ నేబర్స్ అందరు కలిసి ఇద్దరు కలిసి చేసుకుంటారా, లేదా ఒక్కటి చేసుకుంటారా, మీ ఇష్టం అన్నాడు. దాని తర్వాత విధి విధానాలు అన్నాడు. ఒక మంత్రిలో ఎమ్మెల్యేనో మరి తాగుబోతో ఏమంటాడు? ఇది ఇప్పుడు వచ్చింది కాదండి ఐడియా, ఎప్పుడో చెప్పిండు కేసీఆర్ అసెంబ్లీలో అంటాడు. మరి ఎప్పుడో చెప్పింది, ఇప్పటి వరకు విధి విధానాలు ఏమైనాయి? మరి విధి విధానాలు లేకుండా మరి పైసలు ఏంటి ట్రాన్స్ఫర్ చేసినావు? మళ్ళా దళితుల్ని మోసం చేయనికినే కదా. కూడా విధి విధానాలు లేకుండా ట్రాన్స్ఫర్ చేస్తారు అంటే పైసలు. ఎందరు దళితులకి నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినావు హుజూరాబాద్ లా? రాష్ట్రం మొత్తం ఎందరు దళితులకి ఇచ్చినావు నువ్వు? ఎందరు దళితులకి 3 ఎకరాలు ఉన్నాయి ఇవాళ? ఈయననే అనే 3 ఎకరాలు ఇస్తా అని. దాని తర్వాత మాట మార్చే ఒక సంవత్సరం అయినాక 1 ఎకరం ఉంటే 2 ఇస్తా, 1.5 ఉంటే 1.5 ఇస్తా, 2 ఉంటే 1 ఇస్తా అని. మళ్ళా దాని తర్వాత నేను అనలేదంటాడు. నువ్వు ఎన్నిసార్లు మోసం చేస్తావు దళితుల్ని? నీ క్యాబినెట్ ఎందరు దళితులు ఉన్నారా? దళితుల పాపులేషన్ ఎంత ఈ రాష్ట్రంలో? నీ క్యాబినెట్ ఎందరు ఉన్నారు? ఒక్కడు ఉన్నాడు, అది కూడా మాలో ఉన్నాడు. ఆమె రైట్ బ్రదర్. మాదిగ వర్గానికి రిప్రజెంటేషన్ లేదు. నేను మళ్ళీ హైలైట్ చేస్తున్నా, పైరవి చేసి పైసలు లేక దివాలా కోరుతనం చేసి ఎలక్షన్ కమిషన్ మరి ఏం లాబీ చేసిండో ఏం చేసిండో ఈయననే ఆపించుకున్నాడు. పైసలు లేవు కాబట్టి ఫ్రీజ్ చేసిండు.
రేవేందర్ రెడ్డి గారు ఏంటికి ఫ్రీజ్ చేసిండ్రు పైసలు ఇమీడియట్ గా ఈమని రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. ఆయన 7వ తారీఖు రాసిన లెటర్ ఫ్రీజ్ చేసిందని తప్పుపట్టిండు ఆయన. అప్లికెంట్స్ అందరూ అన్ని ఫుల్ఫిల్ చేసిండ్రు, అప్లికేషన్లు పూర్తిగా నింపి మీకు అప్పచెప్పిండ్రు, గైడ్ లైన్స్ అన్ని పాటిస్తున్నారు. గైడ్ లైన్స్ లేవంటాడు. మళ్ళీ గైడ్ లైన్స్ లేకుండా పైసలు ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తావు? నాకు అప్పుడే నేను ఒకసారి హుజురాబాద్ పోయినప్పుడు ఈ ఫ్రీజ్ అయినట్టు తెలిసినప్పుడు 21 ఆగస్టు నాడు ఆ జిల్లా కలెక్టర్ కి రాసిన లెటర్ మీ విధి విధానాలు ఏంటని చెప్పమని. ఇవాళ వరకు నాకు రిప్లై రాలేదు. మళ్ళా పొడుకంటాడు ఎవడు ఆపినా ఆగదంటాడు. మరి ఎవడు ఆపినా ఆగకపోతే ఏంటికి ఆగిపోతుంది? ఇచ్చేయండి. మస్తు దొంగ సొమ్ము మీ దగ్గర ఉన్నది. లక్షల కోట్లు సంపాదించింది. ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు క్యాష్ ఈ స్కీమ్ వచ్చినప్పుడు వాపస్ తీసుకుంటాం. వీఆర్ డిమాండింగ్. 1000 కోట్లు ఖర్చు పెడుతున్నాం హుజూరాబాద్ లో. ప్రజలకు తెలుసు, నీకు తెలుసు, మాకు తెలుసు, అందరికీ తెలుసు. పోలీస్ యంత్రాంగాన్ని వాడుకుంటున్నాం. పోలీసు వాళ్ళు తోటి మనం కంట్రోల్ చేసుకుంటా నడిపేయాలని పోలీసు వాళ్ళని బాగా చూసుకున్నాడు 7 ఏళ్ల నుంచి. అలా కొత్త కొత్త కార్లు ఇప్పించుడు. అయ్యే పోలీస్ స్టేషన్లు చిన్నవి అంటే మీరు ఎంత లంచం తీసుకోతే మీకు పోలీస్ స్టేషన్లు చిన్న అయితే 50,000, చాలా పెద్ద అయితే ₹1,00,000, మరీ పెద్ద అయితే 2 లక్షలు ఇస్తే మెయింటెనెన్స్ కి మీరు లంచం తీసుకోవద్దు అన్నాడు. ఇవాళ మెయింటెనెన్స్ ఇచ్చుడు బంద్ అయింది. పోలీసు వాళ్ళని కూడా ముంచుతున్నాడు లాస్ట్ లా. మళ్ళా ఇలా కొడుకు ఎన్నో చిట్ చాట్ చేసిండట. ఈయన ఒకే చిట్ చాట్ ఎందుకు చేస్తాడు కదా? ఆఫీషియల్ ఎందుకు రాడు? కెమెరాలు ఏమన్నా తెలుస్తుందా? మత్తు సోయిలు ఉన్నాడని తెలుస్తుందా? ఏమంటాడట? మిషన్ భగీరథ నాట కేంద్రం కాపీ కొట్టింది. మరి నువ్వు 2005లో పోయి ఇన్స్పెక్షన్ చేసి వచ్చినావు. ఏంటది 2005 స్కీమ్? ఒకసారి పోయింది మంత్రి అయినాక 2005లో గుజరాత్ లో కంప్లీట్ చేసుకున్నది హర్ఘర్ జల్ ఏది ఇంటింటికి మంచినీళ్ళు ఉన్నాయో అది ఇన్స్పెక్ట్ చేయడానికి నువ్వు మంత్రి అయినాక 2015లో 16లో మిడిగినారు. గుజరాత్ కి మిడిగేడు. పక్కగా ప్రశాంత్ రెడ్డి కూడా ఉన్నారు మిషన్ భగీరథ చైర్మన్. ఏంటికి మిడిగినావు? అది ఉన్నికినే మిడిగినావు. అదాడు ఇంకోటి ఈటెలా గెలిస్తే ఏమొస్తుంది, ఈటెలా గెలిస్తే ఏమొస్తుంది అని ప్రతిరోజు ఓడో కూడా మాట్లాడుతుంది. ఈటెలా గెలిస్తే కేసీఆర్ కి బుద్ధి వస్తుంది, కేసీఆర్ కి సోయి వస్తుంది. సినిమాలలో ఒకటి మనం చూస్తాం, చిన్నప్పుడు ఎక్కువ ఈ మధ్య వస్తుందో లేదో, సినిమాలలో ఒకడు పైకి వాడు ఇట్లా గుంట మీదకి దొరుకుకోవడం కూడా రాయి దాకి దెబ్బ దాకి మెమరీ విక్కుతుంది. మళ్ళా సినిమా లాస్ట్ లో కూడా ఒకటి దౌడ మీదకి పోవడం కానీ మెమరీ వస్తుంది. ఇప్పుడు ఈటల గెలిస్తే గది అవుతుంది. ఈ కేసీఆర్ దౌడ మీద ఒక్కడ పడ్డట్టు అవుతుంది. ఉన్న వాగ్దానాలన్నీ ఆడిపోతాయి. తుపాలు ప్రామిస్లన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈటల గెలిస్తే తెలంగాణ సమాజానికి ఇలా మేలు జరుగుతుంది. అన్ని ప్రామిసులు హైదరాబాద్ ఇస్తానులు అయితే దళితులకి 3 ఎకరాలు వస్తాయి. డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడం ఫాస్ట్ అవుతుంది. నిరుద్యోగ వృత్తి వస్తుంది. కేసీఆర్ కి మొత్తం జ్ఞాపకం అంటారు కదా, మెమరీ, జ్ఞాపక శక్తి మొత్తం ఏదైతే పోయిందో అది మందుదాగి పోయిందా, మరి ఎందుకు పోయిందో కన్వీనియంట్ మెమరీ అని అవన్నీ ఆడికొస్తాయి. జ్ఞాపక శక్తి మొత్తం ఆడికొస్తుంది. ఈయన నేను చెప్పినట్టు
ఇదే కొత్త కాదు. జిహెచ్ఎంసీ 10,000 ఇస్తున్నారా బ్రదర్? ఈ కేటీఆర్ ఇలా మాట్లాడుకుంటూ అంటున్నాడు, చాలా విషయాలు చిట్ చాట్ చేస్తా ఉన్నాడు. 10,000 ఇస్తున్నారా? ఆ తుఫాన్ వచ్చి పీకే మళ్ళా తుఫాన్ వచ్చి మళ్ళా వరదలు వచ్చి పోయినసారి మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు కంటిన్యూ చేస్తామన్నారు కదా, ఇస్తున్నారా? ఇస్తలేరు. నాగార్జున సాగర్లో ఫ్రీ గొర్రెల పంపిణీ చేస్తున్నారా? చేస్తలేరు. ఇంకా దుబ్బాక ఎలక్షన్ల ముందు విధి విధానాలు నిరుద్యోగ వృత్తికి ఇంకా రాలేదా? దుబ్బాక ఎలక్షన్ అయిపోయి సంవత్సరం కాబట్టి దగ్గర అది రాదు. ఇక యాడికి పోయినా అంతకుముందు హుజూర్ నగర్ల, తర్వాత నాగూర్ సాగర్ల గ్రామ పంచాయతీకి 20 లక్షలు, మండలానికి 30 లక్షలు, మున్సిపాలిటీకి 1 కోటి రూపాయలు. ప్రతిసారి ఇవే రివైండ్ ప్లే వచ్చినాయా? ఒక్క గ్రామ పంచాయతీకి రాలే, ఒక్క మండలానికి రాలే, ఒక్క మున్సిపాలిటీకి రాలే. దళిత బంధు స్కీమ్ కూడా ఎందుకండి నేను పేరు తీసుకోను, ఐ విల్ నాట్ రివీల్ ద నేమ్. టుడేస్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్స్, తెలంగాణ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సీనియర్ మోస్ట్ ఆఫీసర్ categorically told me that Dalita Bandhu is impossible. It is not possible. Telangana's financial position is not in a state where we can implement Dalita Bandhu. It is impossible ani KCR ni senior most officer ni finance department ode annadu. వీళ్ళు మాట్లాడింది వీళ్ళకి భారతీయ జనతా పార్టీ ఎందుకు ఆపుతుందండి? మేము దళిత రాష్ట్రపతిని చేసినాం. మేము ఏదైనా ఎలక్షన్ వస్తే ఆ ఎలక్షన్ లా ఆ నియోజకవర్గంలో ఏ కులం ఎక్కున్నది, ఆ కులం కోసం ఇటువంటి వాగ్దానం చేయమండి. మేము ఏం వాగ్దానం చేయకుండా కూడా చేసినా చెప్తాం. ఈ రాష్ట్రంలో 47,26,819 ముద్రా అకౌంట్లు ఉన్నాయి. 46,26,000 odd Mudra loans have been sanctioned in the state of Telangana, out of which maximum are from scheduled caste. 39,000 crores have been sanctioned till now. SC/ST Act ni balopetam chesina party Bharatiya Janata Party ma ప్రభుత్వం చేయలేదా? అమెండ్మెంట్ చేసి షెడ్యూల్ కాస్ట్లకి వాళ్ళకి కాపాడే యాక్ట్ ని కూడా బలోపేతం చేసాం చట్టాన్ని. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు 2025 నాటికి ఎస్సీల కోసం 59,000 రూపాయలు కేటాయించిన కోట్ల రూపాయలు 59,000 crores కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఓన్లీ ఫర్ షెడ్యూల్ కాస్ట్ పోస్ట్ మెట్రిక్ లోన్స్. అంబేద్కర్ గారికి ఏదైతే 30 సంవత్సరాల దాకా స్వాతంత్రం వచ్చినాక 30-40 సంవత్సరాల దాకా ఆయన ఫోటో కూడా పెట్టని పార్లమెంట్ లో కాంగ్రెస్ ప్రభుత్వాలలో ఇవాళ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడం, అంబేద్కర్ గారి మెమరీ స్మారక చిహ్నంగా అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ చేయడం, రాజ్యాంగాన్ని కల్పించేటట్టు దాని ఆకారం కూడా ఆర్కిటెక్చర్ కూడా కాన్స్టిట్యూషన్ ని బుక్ మాదిరిగా దాన్ని చేయడం, పంచతీర్థ్ ఆయనకి సంబంధించిన జాగల డెవలప్మెంట్ 5 జాగలు డెవలప్ చేయడం, ఇవన్నీ కూడా చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మేము ఎందుకు ఆపుతామండి? డబ్బులు ఏంటి ఫ్రీజ్ చేసినాం? వాళ్ళంతా ఇచ్చేయి. నేను చెప్తున్నాను కదా, ఇది ప్లీజ్ హైలైట్. టుడేస్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సీనియర్ మోస్ట్ ఆఫీసర్ హూ స్టిల్ he was not retired, still he is on duty even today. He said it is impossible.
to be implemented in the state of Telangana. It is just a fake, another fake promise of KCR. దళితుల్ని మోసం చేయడానికి. ఎవరు ఈటల రాజేందర్ గారు ఏం లెటర్ రాయలేదు, ప్రేమేందర్ రెడ్డి గారు ఏం లెటర్ రాయలేదు. అందరం కూడా దళిత బంధుని రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాలని కోరుతా ఉన్నాము. ఎలక్షన్ కమిషన్ ఇవాళ ఏ కారణంగానూ ఆపింది. 10 రోజుల తర్వాత అది ఇంప్లిమెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా ఇమీడియట్ గా ఇప్పటి నుంచే, ఈ క్షణం నుంచే ఇంప్లిమెంట్ చేయండి. ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తారు? ఇవన్నీ ఏంటి కోసం అండి? ఈ బై ఎలక్షన్ వచ్చింది, ఈయన చిట్ చాట్ చేసేటోడికి చెప్తా ఉన్నా, అలా అయ్యకు కూడా చెప్తా ఉన్నా. అసలు హుజూరాబాద్ ఎన్నిక ఎందుకు వచ్చిందంటే, बेटा जब निकम्मा होता है ना तब हुजूराबाद का उपचुनाव आता है. నీ కొడుకే సమర్థవంతుడు అయి ఉంటే ఈటల రాజేందర్ గారి మీద ఇన్సెక్యూరిటీ డెవలప్ చేసుకోకపోవు, ఆయన నేను క్యాబినెట్లోకి వెళ్ళి తీయాల్సిన అవసరం ఉండదు. నీ కొడుకు అసమర్థుడు, కేటీఆర్ అనేటోడు అసమర్థుడు. కేటీఆర్ అనేటోడు మత్తు పదార్థాలకి బానిస. కేటీఆర్ అట ఇప్పుడట ఈయన పోయి పార్టీ అయ్యే పార్టీ పెట్టినప్పుడు ఈయన అమెరికాలో ఏదో చిల్లర ఉద్యోగం చేసుకుంటా ఉన్నాడు. ఇలా 20 ఏళ్ళు అయిపోయిందా, 21వ సంవత్సరం ఇప్పుడు పోయాట డిఎంకే ఏఐడిఎంకే ఎట్లా పెడతామైందంటే చూస్తున్నాడు తమిళ. పార్టీ పెట్టిన 20 ఏళ్ళకి యాదకి వచ్చింది. మొన్నటిదాకా వీళ్ళకి ఆర్గనైజేషన్ లేకుండా ఇప్పుడు పార్టీ ఆడుకోతుంది. అరే బేవకూఫ్ కేటీఆర్, బండి సంజయ్ నేను ఏంది ఉభయ పార్టీలు కాదరా భయ్, ట్రిపుల్ పార్టీ ఎంపీ. నేనైతే ట్రిపుల్ పార్టీ ఎంపీ. నేను టీఆర్ఎస్ రోడ్ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు అందరూ నాకేసి రోడ్ ఫోన్ చేసి చెప్పారు. మరి ట్రిపుల్ పార్టీ అదే ఉభయ పార్టీలు కాదు. బేవకూఫ్ మీ ఎమ్మెల్యేలు నీ చెల్లకి మోసం చేశారు, పోయి వేసుకోపోయి ఇన్వెస్టిగేషన్. ట్రిపుల్ పార్టీ, సింగిల్ పార్టీ, డబుల్ పార్టీ, ఏ పార్టీ దిగేందుకు నీ చెల్లెని ఒకటి ఎంపీ. మళ్ళా నీ చెల్లెని నిలబెట్టు, నిజామాబాద్ లోక్సభ స్థానానికి నీ చెల్లెని నిలబెట్టు. మళ్ళా రెండు 2017 అనే మాట నాది, 2018 అనే మాట, 2021 కూడా అనే మాట. 2024 ఎన్నికకి లోక్సభ అభ్యర్థిగా నీ చెల్లెని పెట్టు. కాంగ్రెస్ బీజేపీ ఉమ్మకని ఇద్దరు కాంగ్రెస్ డమ్మీ క్యాండిడేట్ బీజేపీ గెలిపించే ప్రయత్నం చేశారు. ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు కూడా డబ్బులే తీసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ ఏమీ లేదు దేశంలో, ఏం వాళ్ళకి అభ్యర్థులు లేదు. మేము చెప్తే చేస్తారా కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు వీళ్ళ క్యాండిడేట్ డమ్మి కదా, వీళ్ళ క్యాండిడేట్ డమ్మే. ఒకటే ఆయనేమో ఆడనేమో మొత్తం క్యాబినెట్ ఆడ కూర్చోబెట్టి, ఎమ్మెల్యేలు ఆడ కూర్చోబెట్టి 1000 కోట్లు ఖర్చు పెట్టుకుంటారు. కొడుకేమో హుజూరాబాద్ ఎన్నిక మాకు రెఫరెండం కాదు, ఇది ఒక ఎన్నిక మాత్రమే, ఇది రాజకీయం మొత్తం కాదని ఈయన డైలాగ్ పోతుంది. ఆయనేమో దళిత బంధు స్కీమే హుజూరాబాద్ కోసం లాంచ్ చేసిన ఆయన అంటాడు కేసీఆర్. ఈటెలు బీజేపీ ఓన్ చేసుకోవట్లేదు, ఈటలనే బీజేపీ ఓన్ చేసుకుంటుంది. అంటే ఓన్ జై శ్రీరామ్ అనలేకపోతుంది. ఎందుకని జై శ్రీరామ్ అని ఎందుకు అనలేకపోతుంది ఈటల? జై శ్రీరామ్ ఈటల అన్నట్టు నేను విన్నాను. అయినా మేము జై శ్రీరామ్ ఓట్ల కోసం అడదాం అనం. జై శ్రీరామ్ ఓట్ల కోసం అంటామని మేము ఎందుకు ఓడిస్తాం?
నేను ప్రతిసారి ఏడ స్పీచ్ ఇచ్చినా జై శ్రీరామ్ అంట. మన ఓట్లు ఉన్నాయి, మేము జై శ్రీరామ్ రామ మందిరం కోసం అంటాం. సో అతి త్వరలో జై శ్రీకృష్ణ మొదలుపెట్టాం అన్నాడు. ఇప్పుడు ఆయన అన్నది నేను విన్నా. ఈయన మత్తు పదార్థాలు బంద్ చేసి 24 గంటలు జర టీవీ చూస్తామంటే ఈయనప్పుడు ఇంటాడు. టీఆర్ఎస్ రెండు పార్టీలు ఆంబోతులు లేకుండా నమ్మాలని చూస్తున్నారు రేవంత్ రెడ్డి మాటలు కవర్ చేస్తున్నా మీడియా. ఇంకా మేము దళిత బంధు ఆపలేదండి, మాకు ఏం సంబంధం? ఎట్లా ఆపినాం మేము? ఎట్లా ఆపినాం? మేము ఎట్లా ఆపినాం చెప్పండి. రేవంత్ రెడ్డి పెద్ద దళితుల కోసం పెద్ద ఆ సభలు ఈ సభలు పెడతా ఉన్నాడు. అంబేద్కర్ గారిని చంపేసిందే, ఆయన మరణానికి కారణమే కాంగ్రెస్ పార్టీ. ఆయన ఇండిపెండెంట్ గా నిలబడితే దాని తర్వాత మళ్ళీ 2 ఏళ్ళకి మళ్ళీ నిలబడితే 2 సార్లు కూడా ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆయన మానసిక క్షోభకి గురి చేసింది కాంగ్రెస్ పార్టీ. అంత ప్రేమ ఉంటే రేవంత్ రెడ్డికి నేను చెప్తా ఉన్నా, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను డిక్లేర్ చేయండి, మీ సోనియా గాంధీతో డిక్లేర్ చేయండి. ఇక్కడ మళ్ళా మన ఈ మధ్య చూసిన బ్యాక్వర్డ్ క్లాసెస్ మీటింగ్ కోసం పోయాడు. కాంగ్రెస్ పార్టీలోకి ఏం రోగం కాదు. బ్యాక్వర్డ్ క్లాసుల గురించి బ్యాక్వర్డ్ క్లాస్ నాయకుడు రేవంత్ రెడ్డి వచ్చి మాట్లాడుతారండి. బ్యాక్వర్డ్ క్లాస్ అసలు బ్యాక్వర్డ్ క్లాస్ ముఖ్యమంత్రిని చేసిందా? ఎందరు బ్యాక్వర్డ్ క్లాస్ నాయకులు మీరు మింగేసి నాశనం చేసి లెక్కలేనన్ని మందిని నాశనం చేశారు రాజకీయ జీవితాలు. కాంగ్రెస్ పార్టీ గురించి దయచేసి నోబడీ టు టేక్ ఇట్ సీరియస్లీ. ద ప్రాబ్లమ్ కేటీఆర్ హ్యాస్, ద సిమిలర్ ప్రాబ్లమ్ రాహుల్ గాంధీ ఆల్సో హ్యాస్. ఎప్పుడు రేవంత్ రెడ్డిని వీకేసి ఇంకోని పెడతాడు, ఆడ సిద్ధులు పెట్టినట్టు పంజాబ్ లా పెద్ద జోకర్ పార్టీ తయారైంది. కేసీఆర్ కి ఎవరైతే ఫండింగ్ చేస్తున్నారో సేమ్ మనుషులు రేవంత్ రెడ్డి మీటింగ్ లో కూడా ఫండింగ్ చేస్తున్నారు. కేసీఆర్ కనుసంధానంలో కాంగ్రెస్ పార్టీ నడుస్తున్నది. హుజూరాబాద్ ఉప ఎన్నికలను మేము రిఫరెండంగా తీసుకుంటాం. హరీష్ రావు సవాల్ చేసింది, బీజేపీ రిఫరెండంగా తీసుకుంటుందని సవాల్ చేసింది మంత్రి హరీష్ రావు. ఇప్పుడు ఆడ ఓడిపోతే ఏందన్నట్టు రిఫరెండం అంటే ఓడిపోతే ఏం చేస్తారు? ఏం చేస్తారు? టీఆర్ఎస్ ఓడిపోతుంది అంటే ఆడ. అయితే నెక్స్ట్ ఏంది మరి? హరీష్ రావు దాని మాట బట్టి ఏం చేస్తారు? దాని అర్థమైంది. రెఫరెండంగా తీసుకుంటున్నాడు హరీష్ రావు, సంతోషం. ఆడు ఓడిపోతాడు, ఏంది నెక్స్ట్? ప్రెసిడెంట్లు పెడతారా? ఊరికే మాటలు గాలి మాటలు మాట్లాడడానికి ఏంది? ఆడ ప్రెస్ మీట్ చూసినా అలా గాయ 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 చేస్తున్నారు. అంత ప్రెస్ మీట్ లెక్క లేదు. What does he mean? దళిత బంధువులు బీజేపీ ఆపిందని అంటున్నారు కదా, మీరు ఏమన్నా ముఖ్యమంత్రిని కానీ లేకపోతే కేటీఆర్ కానీ బహిరంగ సవాల్ చర్చ రమ్మని సవాల్ చేస్తారా? ముందు చేయమని చెప్తారా? రెడీ. జిహెచ్ఎంసీలో 10,000 మేము ఆపినామన్నారు. బండి సంజయ్ గారికి ఫేక్ లెటర్ సృష్టించాడు కదా. ఒక ముఖ్యమంత్రి దాని మీద కమెంట్ కూడా చేసి చిట్ చాట్లో మరి ప్రెస్ మీట్లో వేయండి. ఇలా ఈటెల రాజేందర్ పేరు మీద ఫేక్ లెటర్ తీసు. ఇంతకుముందు మీరే అన్నారు దళిత బంధు పైరవీ చేసి కేసీఆర్ ఆపించింది వారికి, అంటే ఏ రకంగా ఆపించుంటాడు అన్న. అదే అంటే
అనుమానము అది ఏ రకంగా అంటే వాళ్ళు ఏ రకంగా బీజేపీ ఆపించింది? అంటే ఇప్పుడు ఆయన పైరవీ చేయాలంటే కేంద్ర ప్రభుత్వాన్ని పైరవీ చేయాలి. ఎందుకు కేంద్ర ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్ కేసాం? అదే అట్లేమన్నా మీకు ఫస్ట్ సంబంధం ఉందా చెప్పండి. ఇవాళ కేటీఆర్ చిట్చాట్ మాట్లాడిన అనుకుంటా. కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ అంటే కేంద్ర ప్రభుత్వం కంట్రోల్ ఉంటుందా అండి? ఎలక్షన్ కమిషన్ పైరవీలకు ఒత్తిళ్లకు జరుగుతుందంట. మరి ఆయన ఆపించుకోవాలి, మరి ఎవరు ఆపేది? ఎలక్షన్ కమిషన్ షుడ్ రిప్లై. ఎందుకు ఆపిస్తాం? ఎలక్షన్ కమిషన్ హక్కు ఉంటుంది. ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయిన స్కీములు కూడా ఏదైనా కొత్తగా డబ్బు వచ్చేటట్టయితే ఆపే హక్కు వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు అంతగానం ఎందుకంటే హుజూరాబాద్ ఎందుకు? ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఇచ్చామంటున్నారు కదా పైసలు. ఇప్పుడే కల్వకుంట్ల చంద్రశేఖరరావు దళితుల మీద నీకు ప్రేమ ఉంటే రాష్ట్రం అంతా ఇచ్చేయి. ఇవన్నీ ఇప్పుడు ధనిక రాష్ట్రం కదా నీది, ఇప్పుడు ఇచ్చేయి. హూ ఇస్ స్టాపింగ్ యూ? హుజూరాబాద్ ఇస్ 1 among 119. నీకు ఎందుక అంత ప్రేమ? ఆడ వెరజాలి ఎవరి చేయాలో పువ్వు పెడుతున్నారండి? 10,000 ఇచ్చారా అంటే జిహెచ్ఎంసీలా 10,000 అయినాడు 10 లక్షలు ఇద్దరా? యాదవులకి ఫ్రీ బొర్రెలు ఇస్తున్నా అండి? మండలానికి 20 లక్షలు, 30 లక్షలు, గ్రామ పంచాయతీకి 20 లక్షలు, మున్సిపాలిటీకి 1 కోటి రూపాయలు ఇస్తుండే అంటే కదా. నిరుద్యోగ వృత్తి విధి విధానాలు తెలియకనే నువ్వు మేనిఫెస్టోలో పెట్టుకున్నావా? సిగ్గు లేకుండా వాళ్ళ కొడుకు దుబ్బాక టైంలో విధి విధానాలు తయారైపోతున్నాయి. జల్దీ చెప్పించాడు కేసీఆర్. మరి తయారనుకుంటే ఎందుకు చెప్పి మేనిఫెస్టోలా? అంటే మీ మేనిఫెస్టో చిత్తకాయదమ్మా? విధి విధానాలు లేకుండా మేనిఫెస్టోలో పెడతారా అండి? చెప్పండి. ఇంకోటి రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇవాళ తెలంగాణలో ఉన్న అందరు మేధావులల్లా కన్ఫ్యూజన్. ఒక ఆన్సర్ చెప్పలేదు వాళ్ళు. కేసీఆర్ పెద్ద మోసగాడా, రేవంత్ రెడ్డి పెద్ద మోసగాడా అంటే చెప్పలేదు. ఎంత పెద్ద మేధావి అయినా సరే తెలంగాణ సమాజంలో ఏమైంది? జుట్టు టెస్టింగ్ లేదా? కేటీఆర్ జుట్టు ఎందుకు టెస్టింగ్ ఇస్తలేడు? ఈయన ఎందుకు పోతలేడు? ఆ లై డిటెక్టర్ టెస్ట్ ఇద్దరు. అరే నేను ఛాలెంజ్ చేస్తా, నా ఛానల్ నేను రిప్లై ఇస్తా, నువ్వు ఛాలెంజ్ చేయి, నేను రిప్లై ఇస్తా, మనకున్న ఛానల్ అని డబ్బు కొడతారా? మనది తెలంగాణలో రాజకీయం అంతా మన ఇద్దరు మధ్యలో ఉండాలని నాటకం డ్రామా ఇదంతా. ఏంటికి ఇస్తలేరు? కేసీఆర్ జుట్టు టెస్ట్ చేస్తే 100% పాజిటివ్ వస్తుంది. ఈయనైతే కుల్లా ఉండబోయా. ఇప్పుడు 50 లక్షలు చేసి రేపు 4.5 crores. 4.5 అంటే 4.5 వాట్ అంటే క్రోర్స్ అంటున్నాడు. లైట్ డిటెక్టర్ అయితే మనం వస్తాం. మేధావులు ఎంత పెద్ద మేమంటే కొత్తగా వస్తే మీ 5 ఏళ్ళు అయిపోయాయి. మీ చాలా చిన్నోళ్ళము. అతి పెద్ద మేధావులు రాష్ట్రంలో వీళ్ళిద్దరిలో కూడా పెద్ద మోసగారంటే చెప్పలేరు. గ్యాస్ సిలిండర్ పెట్టుకొని తిరుగుతున్నారు, ప్రచారం చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు. హరీష్ రావుకి నేను ఇంతకుముందే చెప్పిన, నీకు గ్యాస్ సిలిండర్ ఎందుకంటే మీ మామకి నీకు గ్యాస్ సిలిండర్ అవసరం లేదు, మీరు గ్యాస్ కొడుతూనే ఉంటుంది, మస్తు గ్యాస్ ఉంటుంది. మీ మామ దగ్గరికి పోయి, నువ్వు ఆర్థిక మంత్రివి, మీ మామ దగ్గరికి పోయి ఫ్యూయల్ మీద ట్యాక్స్ తగ్గించి 10 రూపాయలు తగ్గించి కేంద్రాన్ని 5 రూపాయలు తగ్గిమని చెప్పు. నేను కూడా సంతకం పెడతా మా వాళ్ళందరితో పెట్టిస్తా. నీ పేరుతో ఫస్ట్ 10 రూపాయలు తగ్గి. ఏంటికి డ్రామాలంతా సినిమా గిమిక్లు, సినిమాలో సోపతి ఎక్కువైపోయింది లేదు. ఏమో సార్ ఏమైతుందో ఈ రాష్ట్రంలో నో క్లూ.
ఆ చీఫ్ మినిస్టర్ మాట్లాడాడు, ఆయన ప్రెస్ మీట్లు ఆయన స్పీచ్లు ఉండదు బంద్ చేసి ఒకప్పుడు పెట్టి చూస్తుంటే మీకు కేసీఆర్ ఎప్పుడు మాట్లాడుతుంది. ఇప్పుడైతే బంద్ చేసిన మళ్ళీ మీనింగే లేదండి. ఆయన మాట్లాడిందన్నీ అబద్ధాలు. ఆయననే చెప్పి నేను అనలేదంటాడు. ఆయన ఇవాళ అంటాడు, తెల్లారైతే అనలేదంటాడు. ఇది వాట్ ఇస్ ద పాయింట్ లుకింగ్ ఎట్ స్పీచెస్ ఆఫ్ ప్రెస్ మీట్స్ ఆఫ్ వాట్ దర్ ఇస్ నో పాయింట్. నేను అననే అనలేదు 3 ఎకరాలు ఇస్తానని, అననే అనలేదు ఇంటికి పోతే ఉద్యోగం వస్తుందా అధ్యక్ష? హైదరాబాద్ ఇస్తాను చేస్తా అని నేను ఎప్పుడన్నా అంటాడు. ఇంకా ఆయన మాట్లాడు ఇన్నోడు ఎందుకు? ఇంకా మళ్ళీ ఈ మధ్య పోలీసు వాళ్ళని పెట్టి పాపం మా మహిళ మీద ఆవిడ పోయి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తారని ఆయన అంటే ఇష్టం ఉన్నట్టు కొట్టుడు, తిట్టుడు, బూతులు మాట్లాడు. ఇలా జర్నలిస్టులు తీర్మాన వలనని 50 రోజులు దాటిపాయి, 2 నెలలు అవుతున్నది. ఏంటి కోసం వేసిండు? తెలంగాణ గాంధీ కాదు తెలంగాణ బ్రాండ్ అన్నాడు. అయితే కేసు వేసాడు. వాడోడు వీడోడు లొట్టపీసుగాడు అంటే కేసు వేసాడు. నేను కూడా అంటున్నా, కేసీఆర్ తెలంగాణ బ్రాండీ కాదు, సారా ప్యాకెట్, చీప్ లిక్కర్. ఏ కేసీ నాకు దమ్ అంతా న్యాయం చట్టం అంతా ఒకరికి ఉండాలి కదా, అంతా ఒకటే ఉండాలి కదా. నా మీద కేసీ జర్నలిస్ట్ ఈ కేటీఆర్ ఆఫీస్కి వెళ్ళి రోజు మినిట్ టు మినిట్ తీర్మాన వల్ల మీద నడుస్తున్నది. నీ బతుకు చేయడా కేటీఆర్? జర్నలిస్ట్ గిరానా పద తీసుకునేది? నువ్వు పెద్ద తీసుమార్కాన్ని అడ్మినిస్ట్రేటర్ అయితే మరి ఏంటికి భయం నీకు? ఒక మొన్న రఘునెత్తుకపోయింది 4-5 రోజులు, ఇప్పుడు 55 రోజుల నుంచి ఈయన జైల్లో ఉన్నాడు. ఎందుకే బతికేది నువ్వు కేటీఆర్? కేసీఆర్ టీఆర్ఎస్ భవన్లో కూడా అమరవీరులకు న్యాయం చేయాలంటూ కూడా ఆందోళన చేస్తున్నారు. అమరవీరుల కుటుంబం నుంచి ఒక అతను అమరవీరులకు న్యాయం చేయాలని ఆందోళన చేశారు. ఎట్లా వస్తుంది ఈ పరిణామాలన్నీ? హైదరాబాద్ ఏమో నిరుద్యోగ మహిళ పైన దాడి, టీఆర్ఎస్ భవన్ అమరవీరులకు న్యాయం చేయాలంటే అడిగితే వాళ్ళపైన దాడి చేస్తారు. ఆయన ప్రామిసులు చేసి అమరవీరుల కుటుంబానికి ఇంటికో ఉద్యోగం డబ్బులు ఇస్తా అన్నాడు. ఏం చేస్తారండి? ధర్నా కూడా ఏం ఇస్తలేరు కాదు. ఎట్లా చేస్తారంటే మోసగాని లేక చూస్తాం కేసీఆర్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. కేసీఆర్ మాట్లాడింది వినాల్సిన అవసరం లేదు. ఇట్ డజంట్ మీన్ వాట్ హీ సేస్. అన్ఫార్చునేట్